హనుమకొండ జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. మహిళని విచక్షణ రహితంగా కొట్టిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. వివాహితర సంబంధం కారణంగానే అమానుషంగా ఆ మహిళపై దాడి చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదన్నారు ఏసీపీ. ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. అసలు ఏం జరిగింది అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఏమంటున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ ద్వారా తెలుసుకుందాం. తాటికాయల గ్రామంలో జరిగిన అమానుష ఘటన పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలన్నీ కూడా ఈ గ్రామానికి చేరుకొని ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మనతో పాటు ఏసీపీ గారు సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంత అమానుషంగా ప్రవర్తించారు, ఎంతమంది ఇందులో భాగస్వాములు, అసలు ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్? ఈ నెల 22nd, 23rd నాడు ఈ తాటికాయల విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఒక 5-6 ఇల్లు గుడిసెలు ఉంటాయి. దాంట్లో కాటికాపులలోనే ఉంటారు. అందులో ఒక మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ పర్సన్ని ఇద్దరి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందని చెప్పేసి ఈ అమ్మాయి తాలూకు బంధువులు తీసుకొచ్చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆవేశం పెరిగిపోయి వాళ్ళను కొద్దిగా టార్చర్ చేశారని చెప్పి తెలిసింది. దీని విషయంలో కాస్త మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం, ఇంకా పూర్తి వివరాలు రావాలి. సో ఇప్పటివరకు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు విచారిస్తున్నాం, ఎందుకంటే దీని విషయంలో కొంత సస్పెక్ట్స్ పిలిపించి విచారిస్తున్నాం. ఇంకా ఎగ్జాక్ట్గా అదుపులోకి తీసుకున్నట్టు అని చెప్పలేము, విచారిస్తున్నాం. సో అసలు ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు మీరు ఇప్పటివరకు ప్రైమరీగా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా దాడికి పాల్పడ్డారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మ్యారీడ్ పీపుల్ వీళ్ళిద్దరూ, వీళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. అయితే ఇదంతటి కారణం ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, అంటే వివాహేతర సంబంధించిన విషయం ఇందులో వెలుగులోకి వచ్చింది. సో వివాహేతర సంబంధం విషయంలోనే అమ్మాయి తాలూకు వాళ్ళు, అంటే ఈ పిల్లలున్నారు, అమ్మాయి తాలూకు బంధువులు ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తిని, అంటే అమ్మాయి భర్తని, తర్వాత ఇంకొక అమ్మాయిని, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసేసి దీన్ని తప్పు కాబట్టి దీని విషయంలో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాళ్ళు చెప్పాలంటే ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే ఏంటంటే వాళ్ళు రావాలి, మాట్లాడాలి, తర్వాత దాని పద్ధతి ప్రకారంగా మనం లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏంటంటే చట్టాన్ని పూర్తిగా చేతిలో తీసుకున్నట్టుగా పూర్తిగా కంట్రోల్ తప్పి ఎమోషనల్గా ప్రవర్తించినట్టు తెలిసింది. బట్ స్టిల్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఇప్పటివరకైతే ప్రాథమికంగా కేవలం వివాహేతర సంబంధమే ఇంతటి దారుణానికి కారణంగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటివరకైతే ప్రాథమికంగా తాటికాయల గ్రామానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో ఇప్పటికి ఇంకా పిటిషన్ రాలేదు, అంటే ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారో. ఒకవేళ వాళ్ళిద్దరూ పోలీసుల వద్దకు వచ్చినట్లయితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. అసలు ఏం జరిగిందనే దానిపైన ఒకవేళ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ లేదంటే మాత్రం వీడియోల ఆధారంగా సుమోటోగా కూడా కేసు నమోదు చేసి దీనిపైన విచారణ జరిపి ఎవరైతే ఈ దాడికి పాల్పడినటువంటి అమానుష ఘటనకు పాల్పడినటువంటి నిందితులు ఉంటారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.